देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाके दक्कन की खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। हुस्नुल ज़न्नि मिन हुस्निल इबादह, अबू दाऊद। अच्छा गुमान रखना बेहतरीन इबादत है। नजर सबसे पहले सुर्खियों पर। हस्ब इख्तिलाफ कायदीन की आवाम से सिर्फ ज़बानी हमदर्दी, रियासती वजीर KTR। रियासत के सभी बेघर खानदानों को डबल बेडरूम मकान फराहम किए जाएंगे, रियासती वजीर तलसानी श्रीनिवास यादव। तेलंगाना में YSR के दौर को वापस लाएगी YSR तेलंगाना पार्टी, YS शर्मिला। आज तेलंगाना भवन में मुनक्किदा एक प्रोग्राम में हिस्सा लेते हुए रियासती वजीर बल्दी नज़्म व नस्क के तारक रामाराव ने हस्ब इख्तिलाफ के कायदीन को ज़बरदस्त तनकीद का निशाना बनाया। KTR ने बीजेपी कायदीन पर तंज कसते हुए कहा कि तेलंगाना हुकूमत की स्कीमात की कॉपी करने वाली बीजेपी हुकूमत अब हुजूराबाद को 1000 करोड़ का पैकेज देने की बात कर रही है। उन्होंने कहा कि इसी तरह के वादे बीजेपी कायदीन ने संगठनी के मुलाजिमीन के लिए भी कहे थे, लेकिन आज तक इस पर अमल नहीं किया। उन्होंने तेलंगाना कांग्रेस कमेटी सदर A रेवंत रेड्डी को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि वोट फॉर नोट केस में मुलव्विस रेवंत रेड्डी अब दूसरों पर तनकीद कर रहे हैं। KTR ने रेवंत रेड्डी को पहले अपना दामन झांक लेने की बात कही। KCR लांटी నాయకుడిని టిఆర్ఎస్ అనే పార్టీని ఎదుర్కొనే సత్తా ఎవరికి కూడా లేదు. సరే, ఈ మధ్యన మార్కెట్లోకి కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు వచ్చిండ్రు. ఇక వాళ్ళు ఎవరో మీరు చూస్తున్నారు. ఏనుగు పోతుంటే మరుగుతారన్నట్టు కేసీఆర్ అనే ఒక మహాశక్తి నడుస్తుంటే కొంతమంది అక్కడ ఇక్కడ నిన్న మొన్న పుట్టినోళ్ళు, కొంతమంది నిన్న మొన్న పదవులు వచ్చినోళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన గుంజుకుంటా అంటాడు. గుంజేసుకున్నాడే కేసీఆర్ దగ్గరికి వెళ్ళంటాడు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలంటే, కేసీఆర్ గారి కంటే పెద్ద నాయకుడు కావాలంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా. కేసీఆర్ గారిని తిడితేనే పెద్ద నాయకులు అయిపోతాం, కేసీఆర్ని తిడితేనే పేపర్లు రాస్తాయి, కేసీఆర్ 4 గట్టిగా తిడితే టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి అనుకునే ఒక చిల్లర ఆలోచన విధానాన్ని మానుకొని కేసీఆర్ని గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణని ప్రేమించుడు నేర్చుకోండి. కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమిస్తే, కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణకు మీరేమన్నా చేయగలుగుతామనే విశ్వాసాన్ని కల్పిస్తే అప్పుడేమన్నా మీకేమన్నా ఆడినో ఇన్నో 2 ఓట్లు రాలుతాయేమో కానీ కేసీఆర్ గారిని తిట్టంగానే ఒక శునకానందం, ఒక పైశాచిక ఆనందం ఏదైతే మీరు పొందుతున్నారో అది తాత్కాలికం అని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. వేరే రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నది రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం అనే మాట మర్చిపోద్దనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు కొట్లాడుతున్నది ఎవరు ఆషామాషి నాయకుడితో కాదు, మీరు తలపడుతున్నది मुतवस्सित और गरीब तबकात को बाइज्जत जिंदगी देने के लिए ही वजीर आला KCR ने डबल बेडरूम मकानात की स्कीम का आगाज किया है। इन ख्यालात का इजहार रियासती वजीर अफजाइश मवेशियान तलसानी श्रीनिवास यादव ने आज T अंजैया नगर में रियासती वजीर दाखिला के साथ डबल बेडरूम मकानात की इफ्तिताह के मौके पर किया। इस मौके पर उन्होंने कहा कि रियासत में सभी बेघर अफराद में डबल बेडरूम मकानात फराहम किए जाएंगे। అదే విధంగా అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ గారు, ఆర్డీఓ వసంత గారికి, ఎంఆర్ఓ జానకి గారు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బాధ్యత వైద్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం, ఎన్నో సంవత్సరాల కళ
మరి ఈ ప్రాంతంలో చిన్న చిన్న ఇంట్లో పేద వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి యువ నాయకులు కేటీఆర్ గారు ఆ రోజు ఈ ప్రాంతానికి విజిట్ చేసి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇక్కడనే ఇల్లు కట్టాలని ఆ రోజు గోపాల్ గారు ప్రపోజ్ చేస్తే మరి తప్పకుండా ఇక్కడనే గడదామనేటువంటి సంకల్పంతోనే రోడ్డు పక్కనే మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కాలనీ రావడం మీ అందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మీకు అందరూ తెలుసు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టిస్తుడు, పెళ్లి కూడా చేస్తాం. కళ్యాణ లక్ష్మి మన ఆడబిడ్డ బిడ్డ కావచ్చు, మనమరాలు కావచ్చు, వాళ్ళ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు. దాంతోపాటు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇల్లు మా మేయర్ గారు ఇప్పుడే చెప్పిన ఒక 30 లక్షలు ఉంటాయి. అక్క 30 కాదు 80 లక్షలు ఉంటాయి. ఈ మెయిన్ రోడ్ మీద 80 లక్షలే ఉంటుంది దీని విలువ. రెండోది గత ప్రభుత్వాలు చూసేది మీరు అందరూ రీకన్స్ట్రక్షన్ హౌసింగ్ అని, ఇంద్రమ్మ ఇల్లు అని, రాజు గృహకల్ప అని ఉల్లడ్డబ్బిలాగా చిన్న ఇల్లు కట్టి 70% ఏమో మనం భరించుకోవాలి, 30% సబ్సిడీ ఇస్తుండే. కానీ మన ప్రభుత్వం ₹1 ఖర్చు లేకుండా మరి బ్రహ్మాండంగా మీకు ఇల్లు కట్టాలి అనేటువంటి సంకల్పం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పేద పడుపు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేద వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈ డబుల్ బెడ్రూమ్. నేను ఫస్ట్ ప్రెసిడెంట్ గారు, ఫస్ట్ కమిటీ కూడా కొంత జాగ్రత్తగా మీ బాధ్యత నిర్వర్తించాలి. ఒకటి, మనకు అన్ని సకల సౌకర్యాలతోనే డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి. దీని మెయింటెనెన్స్ కూడా ఇనాగ్రేషన్ ఎట్లయితే జరిగిందో దాని మెయింటెనెన్స్ కూడా అట్లా ఉండాలి. మీకు ఇక్కడ మడిగిలు వచ్చినాయి. ఈ మడిగిలు కూడా దీన్ని షాపులు రెంట్కి ఇచ్చుకొని ఆ రెంట్ మీద వచ్చేటువంటి ఏదైతే నెలకు వచ్చేటువంటి దీని కిరాయి ఉన్నదో ఆ కిరాయి ద్వారా ఆ లిఫ్ట్ కానివ్వండి, ఈ చెట్లు కానివ్వండి, ఆర్డీఓ గారు, మున్సిపల్ ఆఫీసర్స్ గారికి, సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారం, సలాము. ఈరోజు డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇనాగ్రేషన్ చేశారు. ఈ సాయంత్రం కాలనీ వాసులకు తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనపల్లి సీఎం గారు అందరి స్థలంలో అంటే డబల్ బెడ్రూమ్ కట్టుకున్నారు. ముందు ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అలా ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఖాళీ ప్రిపరేషన్ సిమెంట్ మంచి ఇవ్వాలి. కాంట్రాక్టర్ కు చాలా వార్నింగ్ ఇచ్చారు. ఇంత మంచి ఇండియాలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మా అమ్మాయి పెళ్లి కోసం ఇప్పుడు ₹1,16,000 ఇస్తున్నారు. ఎంత ఎవరు ఇవ్వలేదు. డెలివరీ కోసం అంటే 12,000 రూపాయలు ఇస్తున్నారు. అమ్మాయి వస్తే అంటే 13,000 ఇస్తున్నారు. తెలంగాణలో చాలా డెవలప్మెంట్ తీసుకువచ్చారు మా సీఎం గారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ సర్ప్లస్ అయింది. ఎంతమంది సిటీలో రెగ్యులర్ అంటే బ్రేక్ డౌన్ ఉంది. ఇప్పుడు కరెంట్ మా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా సర్ప్లస్ అయింది. ఫార్మర్స్ కు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, మనకు కరెంట్ ఇస్తున్నారు. 24 గంటలు కరెంట్ వస్తుంది. మనకు డెవలప్మెంట్ కోసం వాటర్ ఫ్రీ ఇస్తున్నారు. సిటీలో డ్రింకింగ్ వాటర్ ఎంతమంది ఎవ్వరు ఇవ్వలేదు. డ్రింకింగ్ వాటర్ మా ఆడపల్లి సీఎం గారు డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఇస్తున్నారు. అలాగే మొత్తం తెలంగాణలో ఫార్మర్స్ చాలా బాగా ఉన్నారు. మా ఫార్మర్స్ రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారు. మన సిటీలో ఉన్న మంచి ఇది చాలా బాగా రోడ్స్ చాలా బాగా మంచి. ఈ కరోనాలో ఎంత పెద్ద లాస్ అయింది గవర్నమెంట్ కు, ₹1,00,000 కోట్ల లాస్ అయిన తర్వాత ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ బాగా నడుస్తుంది. इसलिए तमाम मेरे सारे कार्यकर्ता तमाम मेरे रियासती वजीर बराए तवन्नाई जगदीश रेड्डी ने आज सूर्यापेट में एक प्रोग्राम में शिरकत के दौरान रेवंत रेड्डी पर तंज कसते हुए कहा कि रेवंत रेड्डी इख्तिदार में आने के लिए बेचैन हैं और वो इसके लिए दिन में ख्वाब देख रहे हैं जो कभी पूरे नहीं होते। वजीर मौसूफ ने कहा कि रियासत की आवाम अब हज़्ब इख्तिलाफ के कायदीन पर एतबार नहीं करती। जगदीश रेड्डी ने चीफ मिनिस्टर आंध्र प्रदेश को तनकीद का निशाना बनाते हुए कहा कि कृष्णा के पानी को आंध्रा में मोड़ने की मजमूम कोशिश न की जाए वरना इसका मुंह तोड़ जवाब दिया जाएगा। सूर्यापेट से स्टाफ रिपोर्ट, मोहम्मद खालिद अहमद की रिपोर्ट।
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచిన పద్ధతుల్లో ఉంది. వాళ్ళు ఎన్ని లేఖలు రాసినా ఏం చేసినా వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోలేరు. అనుమతులు లేకుండా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది వాళ్ళు. గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండగా వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతిలో జీవోలు తీసుకొని అక్రమంగా నీళ్ళను దోసుకుపోయి ఉమ్మడి రాష్ట్ర పైసలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చేయబెట్టినరు చూపించింది. కాకుండా తెలంగాణ మేము ఇప్పటికి కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ 203 జీవోను ఉపసంహరించుకోవాలి. మీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలి. పూతిరెడ్డిపాడు విడుదల చేసే కార్యక్రమం కావచ్చు, ఆర్డీఎస్ నుంచి కాలువదవే కార్యక్రమాన్ని కావచ్చు ఆపాలి. తప్పకుండా తెలంగాణ రైతుల హక్కులకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగిన ఏది ఏమైనా సరే తప్పకుండా వాటిని అడ్డుకొని తీరుతాం. చాలామంది చాలా కళ్ళు కంటారు. అందులో కొంతమంది మధ్యన పగటి కళ్ళు కానీ పగటి వేషగాళ్ళు ఎక్కువైపోయారు. ఏందో మేము టీఆర్ఎస్ పార్టీని ఏదో తీస్తాము చేస్తాం. ఎవరి తరం కాదు, ఎవడు అయ్యే తరం కాదు. కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్ని తెలంగాణ సమాజం వదులుకోదు. కేసీఆర్ని మించిన పరిపాలకుడు కనుచూపు మేరలు కూడా ఎవరు లేరు. పైగా ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తు అసలే లేదు. ఎందుకంటే అవి ఒక పార్టీలాగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలాగా, రాజకీయ పార్టీలాగా బాధ్యతాయుతంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలే. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలతో కలిసి రాలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కొరకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడలేదు. పైగా తెలంగాణకు ద్రోహం చేసే పద్ధతుల్లో కృష్ణా గోదావరి నదుల నీళ్ళ వాటా విషయం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో అవతలి వాళ్ళకు ఉపయోగపడే పద్ధతుల్లోనే ప్రవర్తించారు తప్ప ఈ రాష్ట్ర రైతాంగం గురించి ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర రైతాంగం ఉసురు తీసే ప్రయత్నం చేసినారు. ఇటువంటి పార్టీలకు ఇక్కడ ప్రజల్లో ఆదరణ లేదు, రాదు. ఏదో ఎగిరెగిరి పడినంత మాత్రాన ఆకాశం అందదు. ఉట్టికెక్కలేని వాళ్ళు వీళ్ళు ఆకాశానికి నిచ్చెన లేస్తామన్నట్టే ఉంది తప్ప వాళ్ళు మాట్లాడే మాటలు అంతమించి ఏమీ లేదు. मरकजी काबीना में नुमाइंदगी करने वाले तेलंगाना के वाहिद मुमलिकती वजीर जी किशन रेड्डी को अब काबीना वजीर का दर्जा हासिल हो गया है। आज सुबह 9:30 बजे किशन रेड्डी ने काबीनी वजीर बराए सियाहत और सकाफत के तौर पर अपनी जिम्मेदारी संभाली। गुज़िश्ता रोज नरेंद्र मोदी काबीना में हुए रद्दोबदल में इनका दर्जा बढ़ाकर मुमलिकती वजीर से काबीनी वजीर का दर्जा दिया गया है। आज कौमी दारुल हुकूमत नई दिल्ली के ट्रांसपोर्ट भवन में अरकान ख़ानदान की मौजूदगी में इनकी नई जिम्मेदारी संभालने के सिलसिले में मुनक़िदा एक सादा तकरीब में मरकज़ी मुमलिकती वज़ीर सयाहत अजय भट्ट, मरकज़ी मुमलिकती वज़ीर सकाफत श्रीपद नायक, मीनाक्षी लेखी और लीडरान मौजूद थे। वाईएस राजशेखर रेड्डी की दोख्तर वाईएस शर्मिला ने आज एड़पोला पाया में अपने वालिद की सालगिरह के मौके पर इनकी मज़ार पर खिराज पेश करने के बाद खुसूसी हवाई जहाज से हैदराबाद पहुंचकर बेगमपेट एयरपोर्ट से एक रैली की शक्ल में पंजगुट्टा चौराहा पहुंचकर अनजहानी वाईएस राजशेखर रेड्डी के मुजस्सिमे पर फूल माला चढ़ाई। वहां से वो जुलूस की शक्ल में जुबली हिल्स में वाक़ई एक खांगी फंक्शन हॉल पहुंचकर वहां एक जलसे आम में शिरकत करते हुए वाईएसआर तेलंगाना पार्टी का ऐलान किया। इस मौके पर उन्होंने कहा कि तेलंगाना की आवाम वाईएस राजशेखर रेड्डी के दौर को वापस देखना चाहती है, क्योंकि रियासत में केसीआर की क़यादत में एक मुतलक़ुल अनान हुकूमत चल रही है, जिससे आवाम बदज़न हो गई है। इस मौके पर पार्टी कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। ప్రశంసించిన నేత మన వైఎస్ఆర్.
ఈరోజు జూలై 8 వైఎస్ఆర్ గారి జయంతి రోజు, మనందరికీ పండుగ రోజు కనుక విధి విధానాలను రాజన్న బిడ్డ సవినయంగా మీ ముందు పెట్టబోతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలో 3 ముఖ్యమైన అంశాలు రూపుమాపడం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో సంక్షేమము ఎలా ఉంది? పెట్టే పైసలు పెడతనే ఉన్నాం, పోయే పైసలు పోతనే. खुदाए से लोगों से हम सब को महफूज रखे, जो खुशी का मौका देखते हैं ना गम का, बस अपने हाथ की सफाई दिखाने में मसरूफ रहते हैं। ऐसे एक शातिर शख्स ने लंगर हाउस में एक जनाजे में शरीक होकर जनाजे में मैयत को उठाने में मसरूफ दूसरे शख्स की जेब से इसका बटवा उड़ा लिया। ये बात मालूम ना होती अगर वहाँ सीसीटीवी कैमरा ना होता। वहाँ मौजूद सीसीटीवी कैमरे में इस शख्स की घिनौनी हरकत कैद हो गई। राजेंद्र नगर हल्का संबली के हिमायत सागर इलाके में बस्ती के करीब एक चट्टान को धमाके से फोड़ने के दौरान पत्थरों के मुत्तसिल आबादी में आग गिरने की इत्तला पर इंचार्ज मजलिस हल्का संबली राजेंद्र नगर मिर्जा रहमत बेग ने मौके पर पहुंचकर पत्थर फोड़ने के अमल को रुकवा दिया और एसीपी राजेंद्र नगर से फोन पर रब्त करते हुए उन्हें बिना इजाजत पत्थर फोड़ने के लिए धमाकू अशिया के इस्तेमाल पर शिकायत की। इस मौके पर नुमाइंदा कॉरपोरेटर सुलेमान नगर मोहम्मद नवाजुद्दीन अहमद, शास्त्रीपुरम कॉरपोरेटर मोहम्मद मुबीन और दीगर मौजूद थे। आज राजेंद्र नगर असेंबली हल्के के हिमायत सागर रोड पे जो सागर हिल्स है, सागर हिल्स में कई दिनों से जो कि ओपन ब्लास्ट कर रहे, यहाँ पे बर्मे लगाकर पूरे बम, बड़े बड़े बम्स लगाकर, और यहाँ पे आजू बाजू रहने वाले जो लोग हैं, गरीब जो बसी है हनुमान नगर की, वो लोगों के ऊपर आज घरों के ऊपर आके बड़े बड़े पत्थरे गिरे। जैसा यहाँ पे डिमोलिशन होते ही, तो इस ताल्लुक़ से मैं ख़ास तौर पर यहाँ के राजेंद्र नगर के एरिया पीएस के सर्कल साहब से मैं गुजारिश कर रहा हूँ कि ये लोग को परमिशन कौन दिए, या परमिशन दिए या नहीं दिए। अगर परमिशन नहीं दिए तो इनके ऊपर केस बुक करिए। दूसरी चीज़, मैं यहाँ के आरडीओ मैडम जो कि चंद्रकला मैडम है, उनसे भी मैं गुजारिश कर रहा हूँ कि इसके ऊपर सख्त से सख्त आप कानून लगाइए, एक्शन लीजिए, क्योंकि हम कई दिनों से राजेंद्र नगर असेंबली हल्के में एक मजलिस इत्तेहादुल मुस्लिमीन एमआईएम पार्टी ऐसी पार्टी है, हर कमेटी के लोगों के पास जाती है, हर कमेटी का काम करती है। कई गरीब आदमी 100 गज पे 200 गज पे घर बना रहा, ये मामूली सी बर्मा लगा के डिमोलिशन कराते, उसके ऊपर केसा बुक करते, उसकी गाड़ियाँ सीज कर देते। मगर यहाँ पर इतना बड़ा ओपनली इतने बर्मे लगाकर यहाँ पे डिमोलिशन कर रहे हैं, तो मैं यही गुजारिश करता हूँ कि राजेंद्र नगर के आरडीओ मैडम से और यहाँ के एरिया के सर्कल और एसीपी साहब और डीसीपी साहब से ये लोग के ऊपर यहाँ पर जो इलीगल जो कर रहे हैं, इन लोगों के ऊपर केस बुक करना चाहिए। हम कंप्लेंट भी दे रहे हैं, हमारे यहाँ के लोग हैं, तो उसके ऊपर कंप्लेंट करना चाहिए। और एक चीज़ अफसोस भी होता है कि जब कोई गरीब आदमी ऐसी हरकत करता तो उसके ऊपर पूरा पुलिस का महकमा हो या रेवेन्यू का महकमा हो, वो लोग पूरे सरगर्म होकर आकर केसा बुक करते हैं। यहाँ से एक आधा किलोमीटर दूर पे भी मंडल ऑफिस नहीं है। राजेंद्र नगर असेंबली हल्के के जो एमआरओ है राजेंद्र नगर मंडल के,
आज उनको ये इत्तला नहीं है यहाँ पर हो रहा है, खाली आँखें बंद करके बैठे हुए हैं। इसके ऊपर किसका प्रेशर है हमारा नहीं मालूम। बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन गरीब लोगों के साथ है, गरीब लोगों को मदद करेगी। और ये इलीगल काम जो भी करेगा उसके ऊपर हम एक ही बात बोल रहे हैं कि क़ानूनी हिसाब से इसके ऊपर क़ानून के दायरे में रहकर काम करना ज़रूरी है। ये नहीं कि जाम बने वहाँ ब्लास्टिंग कर देंगे, छोटा हादसा हुआ कल के दिन कोई मर जाते या कोई बड़ा हादसा हुआ तो उसके ज़िम्मेदार कौन रहेंगे। तो मैं यही बोलना चाह रहा हूँ ख़ास तौर पर साइबराबाद सीपी सजनार साहब से कि साहब आप एक अच्छे ऑफिसर है, देखिए यहाँ पर ऐसा इलीगल एक्टिविटीज़ हो रहे और ओपन ब्लास्ट कर रहे हैं। यहाँ पर ओपन ब्लास्ट के लिए शहर हैदराबाद में गवर्नमेंट परमिशन कहीं भी नहीं दे रही, मगर ये लोग ऐसा कर रहे हैं। बात करेगी क्या बोल रहे हैं, फ़लाने लीडर का है ये, फ़लाने उसका है। तो मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा गरीबों के साथ है और गरीबों के ऊपर जुल्म हुआ तो बराबर हम हैं। तकरीबन एक 15-20 घरों के ऊपर ये पूरे खतरे आए और ఇప్పుడే నేను చూసిన ఒక ఆడేమ అమ్మ ఉన్నది, ఆయనకు కాలుకు దెబ్బ తగిలింది. ఆయన చిన్న పిల్లగాడు ఉన్నదంటే ఆయన మీద నేను ఆయనకు లేపుకున్నా, లేకుంటే ఆయన మీద రాళ్ళు పడితే ఆయన చచ్చిపోతా చెప్పినది. దీంట్లో ఒక్కటే మాట చెప్తున్నా నేను, వీళ్ళు ఇట్లా పనులు చేస్తే వీళ్ళకు సపోర్ట్ చేయొద్దు. గవర్నమెంట్ది ఏం గైడ్లైన్స్ ఉన్నది, ఇది బర్మా పెట్టాలి, డిమాలిష్ చేయాలి, ఆ గైడ్లైన్స్తోని చేయాలి. ఇట్లా బమ్లు పెట్టి బర్మలు పెట్టి ఇట్లా డిమాలిషన్ చేస్తే మంచిగా కాదు. నేను ఇంకోటి సార్ మా ఆడియో మేడంకు చెప్తున్నా, ఆడియో ఆఫీస్ 1 కిలోమీటర్ ఇక్కడే ఉన్నది. వీళ్ళ మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఆడియో మేడం ఒకటి సీనియర్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఉన్నది, ఆయనకు మేము బి ఇజ్జత్ ఇస్తాం. ఆయన దృష్టిలా ఇది పోయిందా పోయలేదు మాకు అది లేదు. మళ్ళీ ఆయన దృష్టిలా పోతే ఆయన యాక్షన్ తీసుకుంటుంది. ఇట్లానా నేను మా ఎంఐఎం పార్టీ గురించి ఒక్కటే మాట చెప్తున్నా, నేను ఇట్లా పేదవాళ్ళు ఇంటి మీద డ్యామేజ్ అయితే ఇట్లా వీళ్ళు ఇట్లా డిమాలిషన్ చేస్తే ఇది మంచిగా కాదు. ఇది వీళ్ళకు ఏం పర్మిషన్ ఉన్నది ఆ పర్మిషన్లా పని చేసుకోవాలి. ఇట్లా ఇల్లీగల్ చేస్తే ఎవరైనా చచ్చిపోతే ఎవరు జిమ్మేదారీ, ఎవరు బాధ్యత అది. अब खबरें दीगर अजला से। रियासत तेलंगाना के जिला यादरादी भोवंगीर में एक खातून ने अपने तीनों बच्चों को फांसी देने के बाद खुदकुशी कर ली। चुटप्पल के रामनगर से ताल्लुक रखने वाले वेंकटेश और उमा रानी को 3 लड़कियां बताई गई हैं। खातून ने अपने तीनों बच्चों को फांसी देने के बाद खुदकुशी कर ली। खुशकिस्मती से छोटी लड़की फांसी का फंदा फिसल जाने की वजह से वो बच गई, जबकि उमा रानी और इसके 2 बच्चों 13 साला हर्षिनी और 11 साला लकी की मौत हो गई। तुंगातुर्ती हल्का संबली के तिरमलगिरी मंडल के जलालपुर मौजे में मुकामी एमएलए गादरी किशोर कुमार ने पल्ले प्रगति के 4थे मरहले में शमशान घाट का इफ्तिताह अंजाम दिया। इस मौके पर जरी मार्केट कमेटी सदरनशीन मुल्ला अशोक रेड्डी, एमपीपी सुनीता लता और दीगर मौजूद थे। సైడ్
जिला आदिलाबाद में कल शाम से हो रही मूसलाधार बारिश की वजह से नहरों में उबाल आ गया। आदिलाबाद के ओटनूर मंडल के कई इलाकों में मूसलाधार बारिश और तेज हवा के चलने की वजह से आम जिंदगी ठप पड़ चुकी है। कई दरख्त जमीन पर गिर पड़े और कई घरों की छतें उड़ गई, जिसकी वजह से घर में मौजूद अशयाए ज़रूरिया और मलबूसात भीग गए। इसी तरह मंचरियाला के कौमी शाहराह पर दरख्त गिरने से ट्रैफिक तातुल का शिकार रही। अलगर्ज इस मूसलाधार बारिश की वजह से सड़कें झील में तब्दील हो गई और कई तालाबों की सतह आब में इजाफा हुआ है। अब खबरें आंध्र प्रदेश से। मुत्तहदा आंध्र प्रदेश के साबिक वजीर आला अंजहानी राजशेखर की आज 72वीं यौम पैदाइश के मौके पर पंजागुट्टा में वाक़े वाईएसआर के मुजस्सिमे पर कांग्रेस कायदीन ने फूल माला चढ़ाकर खिराज पेश किया। इस मौके पर एआईसीसी इंचार्ज मनिकम ठाकुर, टीपीसीसी सदर रेवंत रेड्डी, वर्किंग सदर रंजन कुमार यादव के अलावा कांग्रेस पार्टी के अहम कायदीन मौजूद थे। अब खबर कर्नाटक से। जिला यादगीर के शहर गुरमिट कॉल में अंबेडकर भवन में एक प्रोग्राम मुनक्किद हुआ। इस प्रोग्राम में कई सीनियर कायदीन ने बीजेपी पार्टी को खैरबाद कहकर जनता दल सेक्युलर में शमूलियत अख्तियार कर ली। इस मौके पर एमएलए नागन्ना गौड़ा ने पार्टी खांडवा पहनाकर इन कायदीन का इस्तकबाल किया। गुरमिट कॉल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद साजिद खान की रिपोर्ट। ನೂತನವಾಗಿ ಸೇರ್ಪಡೆಗೊಂಡಿರತಕ್ಕಂತ ಎಲ್ಲ ಮಾನ್ಯ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಿಂದ ಸನ್ಮಾನ ಶಾಸಕರಿಗೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟುವುದರ ಮುಖಾಂತರ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿಕೊಂಡು ತಮ್ಮನ್ನು ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ನಮ್ಮ ತಂದೆಯವರು ಈಗ ಹೇಳಿದ್ರು, ದೇವರಳ್ಳಿ ಬಸಣ್ಣವರು, ನಾನು ಚಿಕ್ಕಂದಿನಾಗ ಒಂದಿಬ್ಬರು ಮೂರು ನಮ್ಮ ಯಾರೋ ವನಿಗೇರಿ ಚಂದ್ರಪ್ಪ, ದೇವರಳ್ಳಿ ಬಸಣ್ಣವರು, ಕೆಲವು ಜನ ನಮ್ಮ ತಂದೆಯವರಿಗೆ ನಮ್ಮ ತರ ವಯಸ್ಸಿನಾಗ ಬಹಳ ಏನಂದ್ರೆ ನಮ್ಮ ತಂದೆಯವರಿಗೆ ಆತ್ಮೀಯರಾಗಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು. ರಾಜಕೀಯ ಕಾರಣಾಂತರದಿಂದ ನಾನು ಬೆಳೆಯೋದ್ರೊಳಗೆ ಬಸವಣ್ಣವರು ಹೋದ್ರೆ ಬೇರೆ ಪಕ್ಷಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಇವತ್ತು ನಾನು ಅನಂತಪ್ಪ ಅದೇ ಹೇಳಕತ್ತಿದ್ದೆ, ನಾನು ಅದನ್ನ ಭಾಷಣನೇ ಕೇಳಲಿಲ್ಲ. ನಾನು ಸಣ್ಣಾಗಿರಕಾಲಕ್ಕೆ ನಮ್ಮ ಪಕ್ಷದಾಗಿದ್ದ, ನಾನು ದೊಡ್ಡದಾಗಿ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬರೋದ್ರೊಳಗೆ ಬೇರೆ ಪಕ್ಷಕ್ಕೆ ಹೋಗಿದ್ದ. ಇವತ್ತ ಯಾನಗುಂದಿ ಮಾಣಿಕ್ಯಮ್ಮನೇ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎತ್ಕೊಂಡ್ರು ಆಶೀರ್ವಾದ. ನಮ್ಮ ತಂದೆಯವರು ಹೇಳಿದ್ರು, ನಾವೆಲ್ಲ ಪಕ್ಷಗಳನ್ನ ಎಲ್ಲ ಪಕ್ಷದ ಮುಖಂಡರನ್ನ ಆತ್ಮೀಯತೆಯಿಂದ ನೋಡ್ತೀವಿ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ನಾವು MLA ಆಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿಯೂ ಇಲ್ಲಿ ನೆರೆದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರೂ ಬಸವಣ್ಣ ಇರ್ಬೋದು, ಇಂಗ್ಲಾಪುರ ಇರ್ಬೋದು, ಯದ್ಲಾಪುರ ಇರ್ಬೋದು, ದಂತಾಪುರ ಇರ್ಬೋದು, ಮೋಟ್ನಹಳ್ಳಿ, ಕೋಟಗೆರ, ಗೋಪಾಳಪುರ, ಇನ್ನು ಅನೇಕ ಗ್ರಾಮದಲ್ಲಿ ಗುಂಜನೂರು, ಚಿನ್ನಕಾರು, ಬೆಟ್ಟದಳ್ಳಿ, ಇವತ್ತು ನೀವೆಲ್ಲರೂ ಬಂದು ಸೇರ್ಪಡೆಗೊಂಡಿದ್ದೀವಿ. ಇದು ಸೇರ್ಪಡೆಗೊಂಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ನಾನು ಮೊನ್ನೆ नाज़रीन, अब हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट-टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में AG सेट-टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफिज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625। हैदराबाद में कामयाबी के झंडे गाड़ने के बाद अब आपके शहर महबूब नगर में MS एकेडमी पेश करते हैं। MS गर्ल्स जूनियर कॉलेज, MS गर्ल्स जूनियर कॉलेज
इंतहाई रियायती फीस पर कॉरपोरेट दर्जे की तालीम। MS गर्ल्स जूनियर कॉलेज। MS कॉलेज के तलबा ने कायम की अब तक कई रिकॉर्ड। मेडिसिन IIT के सरकारी इदारों में सैकड़ों तलबा ने हासिल की मुफ्त नशिस्तें। साल गुज़िश्ता मेडिसिन की 1/3 नशिस्तों पर MS कॉलेज के तलबा का हुआ कब्जा। MS कॉलेज की पुरशिकवा इमारत में पूरे तालीमी माहौल में तालिबात को मियारी तालीम फराहम की जाती है। अपने बच्चों के ताबनाक मुस्तकबिल की मजबूत बुनियाद के लिए आज ही दाखिला करवाएं। MS गर्ल्स जूनियर कॉलेज। इंतहाई रियायती फीस पर कॉरपोरेट तर्ज तालीम। MS गर्ल्स जूनियर कॉलेज। फिर देर किस बात की, आज ही चले आए, दाखिलों का आगाज हो चुका है। MS गर्ल्स जूनियर कॉलेज, अख्ब मदरसा सिराजुल उलूम, वक्फ कॉम्प्लेक्स, महबूब नगर।